మేడారం మహాజాతర నేపథ్యంలో జిల్లా పరిధిలో పనులు, భద్రతా ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశంలో భాగంగా రోడ్లు, భవనాలు, పోలీస్ కూడా మున్సిపల్ కార్పొరేషన్, నేషనల్ హైవేస్, రవాణా శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ రోడ్ల మరమ్మతులు, సైన్ బోర్డుల ఏర్పాట్లు పనులను ఫిబ్రవరి 10వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. కటాక్షపూర్ వరకు రోడ్డు మరమ్మతు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంతో పాటు జిల్లాకు సంబంధించిన అన్ని రహదారులు బాగుండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను సూచించారు. ఎక్స్ప్లోర్ చేశారా? అక్కడ పర్టికులర్ ఆ స్పాట్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ స్పాట్స్ కనుక్కుంటారు కదా. మరి ఆఫ్ కోర్స్ అన్ని చోట్ల ఎలిమినేషన్ పాసిబుల్, కనీసం ఈ ఏరియాలో అయితే చేస్తే ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అని దట్ విల్ బి వన్ థింగ్. సో ఐ థింక్ ఐ సజెస్టెడ్ టు టేక్ అప్ ఎలిమినేషన్ at least in this one black spot since it was discussed for at least 1 or 2 hours last time. ఈ ఎల్లపూర్ దగ్గర అయిపోయినాయి బోర్డ్స్ అలా. I also request, since last time మన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ మీద కూడా చాలా డిస్కషన్ చేయడం జరిగింది. It was about to reach completion by GWMC ఆఫీస్ ఏరియా దగ్గర ఉన్న జంక్షన్స్ కవర్ చేసుకొని పెట్టుకున్నాం. సో స్లోలీ దట్ నెట్వర్కింగ్ will complete by next 1 month. కెమెరాస్ అరౌండ్ 300 కెమెరాస్ ఉన్నాయి. the critical agent police department నుంచి వచ్చిన ఇన్పుట్స్ ప్రకారమే జంక్షన్స్ అన్నిటిలో CCTV కెమెరాస్ పెట్టాము. Now we have blind spots there is ఇంకేమైనా కావాలో మన దగ్గర అడిషనల్ కెమెరాస్ also, but these are like not typical CCTV, it's like advanced cameras. So అవి కాబట్టి వీడియో ఫీడ్ అవుతుంది. సో క్రిటికల్ ఏమైనా ఐడెంటిఫై ఇంకేమైనా మా దగ్గర ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో లిస్ట్ ఇస్తాం, ఇంకేమైనా మిస్ అయినా ఏమైనా ఉన్నా కానీ దాన్ని కూడా మేము ఇంప్రూవ్ చేస్తాం. We have still additional camera spots to be installed. Time to speak, so thanks to Rizwan. My understanding as the Medaram is coming and lot of traffic will be there in మన వరంగల్ మీద బాగా లోడ్ ఉంటుంది. సో అదే కోసం మనకు ఎక్కడ పాసిబుల్ ఉంటే కనీసం half of the camera can be made functional in the shortest possible time. మనకు రెండు మా ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, ఏసీపీ గోదావరి గారు కూడా ఉన్నారు. మీరు కూర్చోండి, మేము కూడా బేసిక్ మేడం కమిషనర్ గారు విజిట్ చేస్తాం, కానీ గ్రౌండ్ వర్క్ మీరు చేయాలి. ఎందుకు మున్సిపల్ కమిషనర్ గారు మనం ఏం చెప్తే సార్ చేస్తాం, బట్ మనము కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఇది చేయాలి. తర్వాత ఐ రిక్వెస్ట్ ది GWMC ఇన్ఛార్జ్ whoever is looking ICCC, because this is where is the result. So always keep the result in mind, and that result is lesser number of deaths, fatalities as well as the serious injuries. I think that continue if any other point comes. Thank you. అదేమైనా అవసరం ఉందా లేదా కైండ్లీ మై రిక్వెస్ట్ చూడండి. వాళ్ళు చూస్తే అర్థమవుతుంది. ఆ రోడ్డు కూడా మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే రిటర్న్లో వస్తున్న మేడారంలో వచ్చే జాతర అంతా కూడా వచ్చే జనాలు మన ఊరుగొండ నుండి ఇంటి వస్తారు కనుక ఆ రోడ్డు ఒకటి కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఆత్మకూరు నుండి వయా మనకు పెద్దాపూర్ మీదుగా మళ్ళీ ఒక్కపేటకు వచ్చే ఒక రోడ్డు ఉంది, అది మనకు కాశీబుగ్గ నుండి వెళ్తున్న రోడ్డు. అది కాశీబుగ్గ నుండి అక్కపేట, అక్కపేట నుండి పెద్దాపూర్, ఆత్మకూరు, ఆ రోడ్డు కూడా వెరీ ఇంపార్టెంట్. రిక్వెస్ట్ చేసి ఇది చేస్తే మనకు చాలా వరకు క్లియర్ ఉంటుంది. బుష్ క్లియరెన్స్, తర్వాత రోడ్డుకు బోత్ సైడ్స్ ఏది బావులు కానీ ఇటువంటి ఇబ్బందులు ఉన్నావా, ఇంకేమైనా మనం అటెండ్ కావాలనేది ఇది ఒక 2-3 డేస్లో మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటే రాబోయే జాతర మనకు అంగన్వాడీ జాతర వెరీ ఇంపార్టెంట్ విషయం కనుక దానికి మనము ఎటువంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా బయటపడతామనే మైండ్ ఒకటి. అదేవిధంగా మనకు మేడారం సంబంధించి కూడా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందంటే మన పైన స్టేట్ పడుతుంది. మన హోల్డింగ్ పాయింట్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. ఏంటంటే రోడ్లో ఏ ఒక్క వెహికల్ కూడా ఖరాబ్ అయినా అనుకోండి, లేకపోతే ఏదైనా కారణాన్ని ఆగినా వాటిని ఆపకుండా మనం చూసుకుంటేనే మనకు క్లియర్గా ఉంటుంది, అదర్వైజ్ ప్రాబ్లం ఉంటుంది.
ఈ హోల్డింగ్ పాయింట్స్ ఏమైనా ప్రాబ్లం ఉన్న చోట వాళ్ళందరూ కూడా హోల్డింగ్ పాయింట్లు మనము పంపి అక్కడ ఆపుకోవడానికి వీలుంటుంది కనుక ఈ మైండాలను వర్కౌట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నా. R&B అండ్ మా రెవెన్యూ పరంగా తహసీల్దార్లందరూ కూడా అలర్ట్ చేస్తున్నాను నేను. ఆర్డీఓ ఈరోజు బుకాయితో వెళ్ళారు, లేకపోతే హాజరయ్యేవారు. ఏసీపీ ప్లస్ ఎన్ఎస్ఆర్ హాస్పిటల్ అక్కడ మేడం ఈ కటాక్ష చెరువు గాడి తీసి ఎక్కువ ఉంది మేడం. అక్కడ లైట్ ప్రతి హోల్డింగ్ పాయింట్ మెయిన్ అంటే సార్ లైటింగ్ ఇస్ ఎసెన్షియల్. లైటింగ్ కావాలి సార్. లైటింగ్ ఉంటే వాళ్ళు సేఫ్గా వెహికల్ పెట్టుకొని వాళ్ళు రెస్ట్ తీసుకోవడం లేకుండా మనకు సైమల్టేనియస్గా వీలైతే వాటర్ కూడా ప్రొవైడ్ చేయడానికి వీలైతే బెటర్ మేడం. అది ఒక చూసుకోవాలి. లైటింగ్ గురించి అప్పుడు ఏం చేశామంటే లాస్ట్ యాక్చువల్గా జీబీ పని Everybody may also request them, but going next 3-4 days not to echo, but some interim measure has to be taken for sure. అక్కడ నుంచి చూసుకొని మన కాజీపేట స్టేషన్ దాకా మధ్యలో రోడ్స్ ఉన్నాయి. అవి నాకు నేషనల్ హైవే వాళ్ళు ఆర్మీకి ఇచ్చారు కదా. దానికి ఏముంది ప్రాబ్లం? మెయింటెనెన్స్ ఉందా? ఏముంది అంటే ఏం ఒక మార్కింగ్ లేదు, ఒక చిన్న స్ట్రిప్ లేదు. ఇట్స్ లైక్ వరంగల్లోకి ఎంటర్ అవుతున్నాం కానీ అది ఒక విలేజ్లోకి ఎంటర్ అవుతున్నట్టు వస్తుంది ఆఫ్టర్ మీడియం బ్యూటిఫికేషన్ చేసిన తర్వాత నుంచి. సో దానికి లైక్